హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు 9th డే ఫాస్టింగ్ నైట్ డిన్నర్ అనమాట. ఇది పులావ్. ఇది బగారా రైస్ లాగే ఉంటుంది ఆల్మోస్ట్, కాకపోతే ఇందులో పెరుగు అవంతా పడుతుంది అనమాట. ఇది చిట్టి ముత్యాలు బియ్యము, కొద్దిగా మటన్ ముక్కలు కూడా ఇందులో వస్తాయన్నమాట. ఇప్పుడు ఇది దమ్ అయిపోవాలి. ఇది దమ్ పెడుతున్నాను, అయిపోయి వచ్చింది, దమ్ అయిపోతుంది. పక్కన వంకాయలు అండి, మటన్ బాయిల్ చేసేసాను, ఉడకపెట్టేసి మటన్ చేసుకున్నాను అనమాట. గ్రేవీ చేసుకొని ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను. ఇది మటన్ విత్ వంకాయలు అనమాట. వంకాయలు వేసుకొని కొబ్బరి అవి వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం కొత్తిమీర కూడా వేసేసాను అనమాట. ఇది అవుతుంది. అది దమ్ అవుతుంది, ఇది అవుతుంది అన్నమాట. ఇదిగోండి, వంకాయ అయిపోయింది. ఇది వంకాయ అన్నమాట. వంకాయ చిన్నగా ముక్కలు వేసాను. ఇది వంకాయ, ఇది టెర్రస్ గార్డెన్లో ఇది కాబట్టి తొందరగా ఇది అయిపోతుందండి. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. ఈరోజు 9వ రోజు ఇఫ్తార్ తర్వాత డిన్నర్కి అన్నమాట. ఇది నైట్ ఇది పులావ్ అండి, వేడి పులావ్. చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ చాలా చక్కగా ఉంటుందండి. ఇది పులావ్ చేసినాను. ఇది దీంట్లో మసాలాలు తక్కువ పడతాయి. ఇది నైట్కు డిన్నర్ అన్నమాట. బగారన్నం లెక్కగానే ఉంటుంది, కాకపోతే ఇందులో పెరుగు, కొద్దిగా చిన్న మటన్ ముక్కలు పడతాయండి. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.